అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, ఒక్క దెబ్బ నా మీద పడిందో గృహహింస కేసు పెట్టి జైలుకి పంపిస్తాను. ఏమనుకున్నావు? అన్న తార మాటలకి ఛ! సరే పెట్టు చూద్దాం. ఇక్కడ నిన్ను అరెస్టు చేసే ధైర్యం ఎవడికుందో చూస్తాను. మంచాన పడ్డాడే నీ బాబాయ్, వాడు లేచొచ్చినా నన్నేం పీకలేడు. హో, అదన్నమాట నీ ధైర్యం. అంటే రేపు నేను నీకు బోర్ కొట్టి నన్నేదైనా చేసినా కూడా నిన్నెవరూ ఏం చేయలేరు కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నేనేదో బిల్డప్ ఇస్తే నువ్వెక్కడికో పోతున్నావు? నువ్వన్నదే కదా. ఒసేయ్, ఇప్పటికే నా బుర్ర హీటెక్కించేశావు. అయినా నేనెందుకు నిన్ను ఏదైనా చేస్తాను చెప్పు? నా బుజ్జి కదా, నన్ను నమ్మవే. నమ్మించి ముంచడం తమరికేం కొత్త కాదు కదా. నా డౌట్లు నాకుంటాయి. నీ డౌట్లు తగలయ్యా ఇలా తయారయ్యావేంటే? ఇంతకు ముందే బెటర్. నన్ను చూస్తేనే భయపడేదానివి. ఇప్పుడు కాల్చుకు తింటున్నావు. ఏమైందే నీకు? అప్పుడు ప్రియురాల్ని, కానీ ఇప్పుడు పెళ్ళాన్ని కదా. కాల్చుకు తిన్నా వేపుడు తిన్నా అది మా పిల్లలకే చెల్లుతుంది. నీకో దండమే తల్లి. నేను బయటికి పోతా. ఎక్కడికి? ఇంకో సెటప్ ఏమైనా సెట్ చేసావా? అందుకేనా కావాలని నాతో గొడవపడి వెళ్ళిపోతున్నావు? నేను గొడవ పడ్డానా? లేకపోతే నేనా? ఇల్లు కదిలావంటే కాళ్ళు విరగ్గొడతాను. మూసుకొని ఇంట్లో కూర్చో అంటూ గది నుంచి బయటికి వెళ్ళిపోయింది తాను. సూర్య అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు. ఏమైంది దీనికి? అదే వచ్చి గొడవ పడింది, అదే తిట్టి వెళ్ళిపోయింది. మధ్యలో నేనేం చేశాను? అసలు దీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటూ ఆలోచనలో పడ్డాడు. అప్పుడే సూర్య అంటూ శివ పిలవటంతో గది నుంచి బయటికి వచ్చాడు. ఏంట్రా, అందరూ ఇక్కడుంటే నువ్వు గదిలో ఏం చేస్తున్నావు? అది ఏదో గూడు పుటాన్ చేస్తున్నాడులే శివన్న. మనిషి ఇక్కడున్నాడే గాని మనసు ఇంకెక్కడో ఉంది కదా సూర్య అని తార వెటకారంగా అడిగేసరికి తన వైపు గుర్రుగా చూస్తూ, అదేం లేదులేరా. ఎందుకు పిలిచావో చెప్పు? నైట్ బ్యాచిలర్ పార్టీ ఉంది, మన గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేశాను. అవునా? అది కూడా చేయాలా? లేదురా, మన ఇష్టం. కాకపోతే నా కొలీగ్స్ అడిగారు, కాదనలేక చిన్నగా ఏర్పాటు చేశాను. ఓ సరే, నైట్ కదా, వెళ్దాం. వెళ్ళండి. శివన్న మధ్యలోకి ఎక్కడికైనా పారిపోతాడేమో చూసుకోండి. ఎహే, నీ గోలేంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నా కోపం తెప్పించావంటే. ఏంట్రా కోడల మీద అరుస్తున్నావు? దెబ్బలు పడతాయి ఏమనుకుంటున్నావు అని సులోచన గారు అడ్డుపడేసరికి తల కొట్టుకుంటూ అక్కడే కూలబడ్డాడు. శివ నవ్వుతూ అతని పక్కనే సెటిల్ అయ్యాడు. ఏమైందిరా? తారతో ఏమైనా గొడవ పడ్డావా? నేనెక్కడ గొడవ పడ్డాన్రా? అదే అరిచి మరీ గొడవ పడింది. ప్రపంచం మొత్తాన్ని నేను గడగడలాడిస్తుంటే ఇది నన్ను గడగడలాడిస్తుంది అని సూర్య చెప్పేసరికి శివ నవ్వుతూ, భార్యలు అలాగే ఉంటారా అన్నాడు. దీనికంత సీన్ లేదు. ఐ థింక్ ఎవరో బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు అనిపిస్తుంది. లేదంటే నా ఎదురుగా అలా నోరెత్తి మాట్లాడే ధైర్యం దీనికెక్కడిది? అవునా, నీకు వ్యతిరేకంగా ఎవరు చేస్తారా అంటూ పక్కకి చూశారు ఇద్దరు. తారా సులోచన గారు గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటుంటే అనుమానంగా వాళ్ళ వైపే చూస్తున్నారు. అమ్మ అలా చేస్తుందంటావా అంటూ శివ అనుమానంగా అడిగాడు. డౌట్ లేదు, ఇది అమ్మ ట్రైనింగే. చచా, అమ్మెందుకు చేస్తుంది? తారా విషయంలో నేను చేసిన తప్పుకి తన ద్వారానే శిక్ష అనుభవించాలనేమో. సరేలే, దాని సంగతి వదిలే. నందు సంతోషంగానే ఉంది కదా? దానికి అంతకంటే ఎక్కువ సంతోషం నువ్వు దగ్గరుండి పెళ్లి జరిపించడమేరా. పైకి కఠినంగా కనిపిస్తుందే గాని నీ విషయంలో చిన్నపిల్లలా మారిపోతుంది. మా కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టినప్పుడే అది డిసైడ్ అయిపోయింది నువ్వే తనకి అన్నీ అని. అందుకే నీ విషయంలో జరిగిన చిన్న తప్పుని కూడా సహించలేకపోయేది. తారా విషయంలోనూ అదే జరిగిందిరా. నాకు తెలుసు. కానీ నిజంగానే తారకేమైనా అయ్యుంటే మా ఇద్దరికీ జీవితకాలం శిక్ష పడేదేమో. అవన్నీ ఇప్పుడు ఎందుకురా? మనం కోల్పోయిన సంతోషాలన్నీ తారా రూపంలో తిరిగొచ్చాయి. ఈ పెళ్ళి మన అనుబంధానికి కొత్త రూపం. అవును, చూస్తూ ఉండు. మీ పెళ్ళిని ఎవరు మర్చిపోలేంటుగా చేస్తాను. ఇద్దరూ నవ్వుతూ ఒకరినొకరు హత్తుకున్నారు. సరేలే, విఠల్ అక్కడే ఉన్నాడు, మనం బయలుదేరదాం. నైట్ అంతా చిల్లై వద్దాం. ఎలాగో 4 రోజుల్లో నాకు పెళ్ళాం పోరు తప్పదు కదా. ఇద్దరూ నవ్వుకుంటూ సులోచన గారికి చెప్పి బయలుదేరారు. ఇక కట్ చేస్తే హుషారుగా విజిల్ వేస్తూ బాడీ స్ప్రే కొట్టుకుంటున్న సిద్ధుని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది స్నేహ. ఏంటి బ్రదర్, ఏ అమ్మాయి అయినా డేట్కి ఇన్వైట్ చేసిందా ఏంటి? ఇంత హుషారుగా ఉన్నావు? అబ్బే,
మనకింకా ఆ భాగ్యం కలగలేదు సిస్టర్. శివ బ్యాచిలర్ పార్టీ అంట. సూర్య రమ్మని ఫోన్ చేశాడు. అక్కడికే వెళ్తున్నాను. అవునా? పార్టీలకు ఇన్వైట్ చేసేంత క్లోజ్ అయ్యారన్నమాట. యా, అది సరే. ఎలా ఉన్నాను? పర్లేదు, యావరేజ్గా ఉన్నావు. పోవే రాక్షసి, ఎప్పుడూ నన్ను పొగడ్డానికి మనసు రాదే నీకు? పొగిడితే దిష్టి తగులుతుందిరా, అందుకే తిడుతున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరా. రాలేనంతగా తాగావనుకో, నైట్ అక్కడే పడుకొని ఉదయాన్నేరా, సరేనా? మై రాకాసి సిస్టర్, మనం ఎంత తాగినా పడిపోయేది లేదు. చూస్తూ ఉండు, ఎంత స్టడీగా వస్తాను. అది చూద్దాం. ఏంట్రా, మీ అన్నా చెల్లెలిద్దరూ ఏదో ఛాలెంజ్ చేసుకుంటున్నారు అంటూ లోపలికి వచ్చాడు ఆదిత్య. అదేం లేదు బావా, పార్టీకి వెళ్తున్నా, అందుకే జాగ్రత్తలు చెబుతుంది. తన భయం తనది. సరే, జాగ్రత్త సిద్ధు. ఓకే బావా, వెళ్ళొస్తాను. సిస్టర్ బాయ్ అంటూ బయటకి వెళ్ళిపోయాడు. స్నేహ, ఆదిత్య నవ్వుకుంటారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? ఎవరో ఫ్రెండ్ పార్టీకి పిలిచారంట ఆదిత్య. నీకు భోజనం వడ్డించనా? నేను తర్వాత తింటాలే. నువ్వు తిన్నావా? మందులేసుకున్నావా? వేసుకున్నాను ఆదిత్య. సరే, వెళ్ళి పడుకో. మరి నీ భోజనం? నేను పెట్టుకొని తింటాలే. ఈ టైంలో టైం టు స్లీప్ చాలా అవసరం. వెళ్ళి పడుకో. సరే ఆదిత్య, గుడ్ నైట్ అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. సింపుల్గా గెస్ట్ హౌస్లోని బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేశాడు శివ. గెస్టులు వచ్చేలోపే శివ, సూర్య, విఠల్ రెడీ అయ్యి వచ్చేశారు. కాసేపటికి గెస్టులు రావడంతో శివ వాళ్ళకి సూర్యని పరిచయం చేస్తూ లోపలికి తీసుకువెళ్ళాడు. సూర్య కూడా వెళ్ళబోతుండగా సిద్ధు కారు చాగడంతో నవ్వుతూ కార్ దగ్గరికి వచ్చాడు. హాయ్ సూర్య, వచ్చినందుకు థ్యాంక్స్. అయ్యో, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఒక్కటే బోరింగ్గా ఉంది. ఇలా ఏమైనా పార్టీస్ ఉంటే పిలవడానికి మొహమాట పడద్దు, నేను సిగ్గు లేకుండా వచ్చేస్తాను. సూర్య నవ్వుతూ సరే లోపలికి పద అంటూ సిద్ధుని లోపలికి ఆహ్వానించాడు. అందరూ సరదాగా డ్రింక్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మరోపక్క పెళ్లి మీద, పెళ్ళాల మీద జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు. శివని ఆట పట్టిస్తున్నారు. అలా సరదాగా మొదలైంది పార్టీ. శివ సంతోషంగా ఉండేసరికి సూర్య కూడా సంతోషంగా ఆ పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. హాయ్ బ్రూ అంటూ సూర్య పక్కకి చేరాడు సిద్ధు. రా సిద్ధు, పార్టీ నచ్చిందా? సూపర్. ఆడసంత లేకుండా ఇలా మగవాళ్ళు మాత్రమే పార్టీ చేసుకుంటే ఆ మజానే వేరు కదా. అదేంటి అలా అనేసావు? నీకు పెళ్ళంటే ఇష్టం లేదా ఏంటి? ఏం చెప్పమంటావు బ్రదర్, నా బాధ. ఏదైనా పార్టీకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా నా వయసు వాళ్ళందరూ జంటగా దర్శనమిస్తుంటే నేను మాత్రం సింగిల్ పీస్ కింగులా సోలోగా తిరుగుతున్నాను. పోనీ ఏదో సరదాగా గడుపుదాంలే అని నాకు నేను సర్ది చెప్పుకుంటానా? ఈలోపు నా సిస్టర్ ఉందే స్నేహ, అది నన్ను దెప్పి పొడుస్తూ గాలి తీసేస్తుంది. మరెందుకిలా? పెళ్లి చేసుకోవచ్చుగా. ఆ ప్రయత్నాలు అయ్యాయి బ్రదర్. మన్నార్లో ఒక సంబంధం కుదిరింది. సరిగ్గా నిశ్చితార్థం సమయానికి పెళ్లి కూతురు పారిపోయింది. ఆ తర్వాతే అర్థమైంది నాకు అమ్మాయిలెవరూ ఖాళీగా లేరని. సిద్ధు మాటలకి నవ్వొస్తుంది అందరికీ. ఈ కాలంలో మనకి నచ్చిన అమ్మాయి, మనల్ని మెచ్చే అమ్మాయి దొరకటం కష్టం. అదేం కాదు, నువ్వు మనసు పెట్టి ప్రయత్నిస్తే ఖచ్చితంగా దొరుకుతారు అంటూ శివ నచ్చజెప్పాడు. ఎక్కడ బ్రదర్, నాకు నచ్చిన అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి, నాకు తప్ప. దేనికైనా టైం రావాలి సిద్ధు. ఒడ్డుకి చేరిన వాళ్ళకి తేలిగ్గానే ఉంటుంది, కానీ మునిగేవాడికే కదా లోతు తెలిసేది. ఇదిగో బ్రదర్, పెళ్ళి కాలేదని బాధపడకు. ఇక్కడ పెళ్లి చేసుకొని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొన్నాళ్ళు ఆ బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయి బ్రదర్. అవునవును, నా పెళ్ళా ముందే ఒట్టి అనుమాన పిశాచి గంటకోసారి వీడియో కాల్ చేస్తుంది, నేనెవరితో ఉన్నాను అన్న అనుమానంతో. నా పెళ్ళామైతే అనుమానించదు, కానీ వారానికి ఓసారి షాపింగ్ తీసుకువెళ్ళకపోతే చంపుకు తింటుంది. ఇది మరో రకమైన టార్చర్ బ్రదర్. ఇక నా పిల్లని సంగతి ఏం చెప్పాలి? వారానికి 7 రోజులు పూజలు, పునస్కారాలు అంటూ గుడుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. అందరూ ఏమో పెళ్ళై 2 ఏళ్ళవుతుంది, పిల్లల్ని కనరా అని అడుగుతున్నారు. అది నా చుట్టూ తిరగడం మానేసి గుడుల చుట్టూ తిరుగుతుంటే పిల్లలు ఎలా పుడతారు? ఇలా ఒక్కొక్కరు ఒక్కో బాధ చెప్తుంటే అందరూ నవ్వుకుంటూనే డ్రింక్ చేస్తున్నారు. మీ అందరి మాటలు వింటుంటే పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అనిపిస్తుంది బ్రదర్. అయ్యో, అలా అయితే చాలా మిస్ అయిపోతావు బ్రదర్. పెళ్ళి మానేస్తే ఒంటరి జీవితం అంత దుర్భరం మరొకటి ఉండదు. అదేంటి,
మీరంతా భార్యలతో కష్టపడుతున్నామన్నారు కదా. ఆ కష్టంలోనే ఇష్టం ఉంటుంది బ్రదర్. వాళ్ళ లైఫ్ మనలా ఉండదు. ఇల్లు, భర్త, పిల్లలు అంటూ వాళ్ళ చుట్టూనే చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అందులోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. మనకున్న ఈ సరదాలన్నీ వాళ్ళకుండవు కదా. ఒక్కరోజు వాళ్ళు ఇంట్లో లేకపోతే మన ప్రపంచం తలక్రిందులైనట్టుగా ఉంటుంది. ఏంటి బ్రదర్ ఇది? ఒక పక్క భయపెడుతున్నారు, మరో పక్క పొగుడుతున్నారు. ఇంతకీ పెళ్లి చేసుకోవడం రైటా రాంగా? 100% రైట్. అందులో కష్టము ఉంటుంది, ఇష్టము ఉంటుంది, టార్చర్ కూడా ఉంటుంది బ్రదర్. ఏంటి బ్రదర్ అర్థం కాకుండా మాట్లాడతారు? పెళ్ళయ్యాక నీకే అర్థమవుతుందిలే. సరేలేండి, సరదాగా కాసేపు డ్యాన్స్ చేద్దాం. శివ, మ్యూజిక్. ఓకే. అందరూ సరదాగా డ్యాన్సులు చేస్తుంటే సూర్య మాత్రం కాస్త దూరంలో కూర్చుని వాళ్ళని చూస్తున్నాడు. కాసేపటికి సిద్ధు వచ్చి సూర్య ఎదురుగా కూర్చున్నాడు. ఇలా ఎంజాయ్ చేసి చాలా రోజులైంది సూర్య. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అవును, నీ చెల్లెలు స్నేహ ఎలా ఉంది? అంటే కడుపుతో ఉంది కదా. అవును, బానే ఉంది. మా బావ దాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఓ గ్రేట్. సిద్ధు నవ్వుతూ మరో గ్లాస్ తీసుకోబోతుంటే అడ్డుకున్నాడు సూర్య. చాలు సిద్ధు, ఇప్పటికే ఎక్కువైంది నీకు. ఆపొద్దు బ్రదర్, స్నేహాన్ని గుర్తు చేసి నా బాధని పెంచేశావు. తాగని అంటూ సూర్య చేతిని అడ్డు తప్పించి తాగేశాడు. అదేంటి, తన విషయంలో నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకంటే ఏం చెప్పగలను, ఆ దేవుడికి అసలు జాలి లేదు బ్రదర్. నాకు నా చెల్లెలకి స్నేహకి చాలా అన్యాయం చేశాడు. స్నేహనే కదా నీ చెల్లెలు అని సూర్య అడిగేసరికి సిద్ధు నవ్వుతూ మరో గ్లాస్ తీసుకున్నాడు. అప్పటికే అతని మాట తడబడుతుంది. సూర్య అతని వైపే చూస్తున్నాడు. ఆ గ్లాస్ కూడా ఫినిష్ చేసి సూర్య వైపు చూశాడు. నీకు తెలీదు బ్రదర్, మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న డివోర్స్ తీసుకున్నారు. అమ్మ చెల్లిని తీసుకొని వెళ్ళిపోయింది, నాన్న నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు అన్నయ్య అంటూ అదెంతగా ఏడ్చిందో నాకు ఇంకా గుర్తుంది. విడిపోయి వాళ్ళేం సాధించారో తెలియదు కానీ నేను నా చెల్లెలు మాత్రం చాలా కోల్పోయాం. దానికి అమ్మ ప్రేమ దక్కింది, నాన్న లాలనకి దూరమైంది. నాకు నాన్న ప్రేమ దక్కింది, అమ్మ లాలన దూరమైంది. అలా 4 ఏళ్ళు గడిచిపోయాయి. అర్ధాంతరంగా అమ్మ చనిపోతే నాన్న చెల్లెల్ని ఇంటికి తీసుకువచ్చాడు. నా చెల్లెలు నాకు మళ్ళీ దొరికింది అని చాలా సంబరపడ్డాను. తన ఇంటికి వచ్చిన రోజు సిద్ధు మొహంలో కనిపించిన ఆనందం సూర్యకి ఇంకా గుర్తుంది. దాన్ని తలుచుకుంటూ సిద్ధు వైపు చూశాడు. కానీ ఆ దేవుడు అప్పుడు కూడా మాకు అన్యాయం చేశాడు అంటూ సిద్ధు బాధపడుతుంటే సూర్య అర్థం కాక అతని వైపే చూస్తున్నాడు. సిద్ధు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నీ చెల్లెలు బానే ఉంది కదా అంటూ అతని భుజం తట్టాడు. సిద్ధు ఏడుస్తూ, నా దగ్గరికి వచ్చిన కొన్ని రోజులకే తను చనిపోయింది బ్రదర్ అని సిద్ధు చెప్పిన మాటలకి అవాక్కయ్యాడు సూర్య. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? స్నేహ స్నేహ బతికే ఉంది కదా. స్నేహ చనిపోయింది. మరి ఈ స్నేహ ఎవరు? తను స్నేహ కాదు, సారిక, నా ఫ్రెండ్, సూర్య చెల్లెలు. సిద్ధు మాటలకి సూర్య మైండ్ మొద్దుబారిపోయింది. సిద్ధు తూలుతూ సూర్య భుజం మీద ఒరిగిపోయాడు. అప్పుడే తేరుకున్న సూర్య సిద్ధు అంటూ అతన్ని తడుతూ లేపడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే మత్తులోకి వెళ్ళిపోవడంతో తల పట్టుకొని అలానే కూర్చున్నాడు. సిద్ధు, సిద్ధు, సిద్ధు లేరా? అసలు స్వీటీ ఎలా బ్రతికింది? స్నేహకేమైంది చెప్పు సిద్ధు, సిద్ధు. సిద్ధుని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు సూర్య. అది గమనించిన శివ అటువైపు రాబోతుంటే మిగిలిన వాళ్ళు ఆపేశారు. దాంతో సూర్య వైపు చూస్తూ సూర్య అతన్ని చూసేరికి ఏమైంది అని కళ్ళతోనే సైగ చేశాడు. ఆ సమయంలో శివ ఆనందాన్ని పోగొట్టడం ఇష్టం లేక బలవంతంగా మొహంలో నవ్వు తెచ్చుకొని ఏం లేదని తలూపి సిద్ధుని అక్కడే సోఫాలో పడుకోబెట్టి తల పట్టుకొని కూర్చున్నాడు. మెల్లగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కళ్ళు భారంగా తెరుచుకుంటున్నాయి. చూపు సరిగ్గా కనిపించటం లేదు. తల మీద తగిలిన గాయం నొప్పి పెడుతుంటే కారుతున్న రక్తాన్ని చేతితో అదుముకుంటూ మెల్లగా లేచి కూర్చున్నాడు. అప్పటికి 9 ఏళ్ల పిల్లాడు అతను. అమ్మా అంటూ పిలుస్తూ చుట్టూ చూడడానికి ప్రయత్నిస్తూ కళ్ళు మసకగా కనిపిస్తుంటే కళ్ళు నులుముకున్నాడు. అప్పటికే ఆ పిల్లాడి శరీరానికి తగులుతున్న వేడిని పసికట్టి అక్కడి నుంచి పాకుతూ దూరంగా వచ్చేశాడు. పక్కనే చిన్న నీళ్ల తొట్టి చేతికి తగలటంతో అందులో నీళ్లు తీసి మొహాన చల్లుకొని
వెనక్కి తిరిగి చూసిన అతనికి తన వాళ్ళతో పాటు కాలిపోతున్న ఇల్లు దర్శనమిచ్చింది. అమ్మ అని ఏడుస్తూ ముందుకు వెళ్ళబోతూ ఆగిపోయాడు. ఆ దారుణానికి కారణమైన వాళ్ళు ఇంకా తన ఇంటి చుట్టుపక్కలే ఉన్నారు. ఆ అగ్ని వెలుగులో అతనికి కనిపించిన మొహం రంగారావు. మిగిలిన వాళ్ళని తానెప్పుడూ చూడలేదు. ఆ సమయంలో అగ్నిలో కాలిపోతున్న తన వాళ్ళని తలుచుకుంటూ ఆ పసి మనసులో రగిలిన జ్వాల వాళ్ళ మీద పగ్గగా మారి వాళ్ళని తన చేతులతో చంపాలి అన్న ఆలోచనతో వాళ్ళ కంట పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యకేమీ అర్థం కావడం లేదు. ఆ రోజు జరిగిన ప్రమాదంలో తన ఇంట్లో అందరూ చనిపోయారు అనుకున్నాడు. కానీ తన చెల్లెలు సారిక బ్రతికే ఉంది. అది నిజమా కాదా అర్థం కాక ఆలోచనలో మునిగిపోయాడు. కాసేపటికి శివ వచ్చి సూర్య పక్కనే కూర్చున్నాడు. ఏంట్రా అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేం లేదు. వీడు ఫుల్లుగా తాగి పడిపోయాడు. ఇంటికి తీసుకువెళ్ళి దించేసి వస్తాను. సరే వెళ్ళిరా. సిద్ధు చేతిని భుజం మీద వేసుకుని కారు దగ్గరికి నడిపించుకొని వెళ్ళి సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. ఆ తర్వాత సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. స్నేహ, ఏం చేస్తున్నావు? నిద్రపోమ్మని చెప్పాను కదా. సిద్ధు ఇంకా రాలేదు ఆదిత్య. వాడేమైనా చిన్నపిల్లాడా? వస్తాడులే, నువ్వు పడుకో. నిద్ర రావడం లేదా ఆదిత్య? వాడింటికి వచ్చే వరకు భయంగా ఉంటుంది. అలాంటప్పుడు వాడిని వెళ్ళొద్దని చెప్పొచ్చు కదా. వెళ్దామని సరదా పడ్డాడు, అందుకే ఆపలేకపోయాను. అసలు వీడు తాగడం మొదలు పెడితే తలకెక్కేలా తాగుతున్నాడు. ఈ టైంలో డ్రైవ్ చేసుకుంటూ వస్తాడేమో అని నా భయం. సరేలే ఉండు, ఫోన్ చేస్తాను. వాడు రాలేని స్థితిలో ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఫోన్ తీశాడు. అప్పుడే బయట కారాగిన సౌండ్ వినిపించేసరికి అదిగో వచ్చేసినట్టున్నాడు అంటూ బయటికి వచ్చాడు ఆదిత్య. వెనుకే స్నేహ కూడా వచ్చింది. సూర్య కారు దిగుతూ కనిపించేసరికి కాస్త కంగారు పడింది స్నేహ. ఆదిత్య అతన్ని చూసి ఆశ్చర్యపోతూనే దగ్గరికి వచ్చాడు. హాయ్ సూర్య, ఏంటిలా? అది సిద్ధు ఎక్కువ తాగాడు, అందుకే నేను తీసుకొచ్చాను. నువ్వు తీసుకురావడం ఏంటి? అంటే ఇద్దరూ కలిసే వెళ్ళారా అని ఆదిత్య అనుమానంగా అడిగేసరికి స్నేహ వైపు చూస్తూనే లేదు, మా శివ బ్యాచిలర్ పార్టీకి ఇన్వైట్ చేస్తే వచ్చాడు అని చెప్పాడు సూర్య. హో అవునా, ఇంకా ఎక్కడికి వెళ్ళాడో అనుకున్నాను. సరే నేను తీసుకువెళ్తాను, థ్యాంక్స్ సూర్య అంటూ సిద్ధు దగ్గరికి వచ్చి చేతిని భుజం మీద వేసుకొని లోపలికి తీసుకువెళ్తుంటే సూర్య నేను హెల్ప్ చేయనా అని అడిగేసరికి నో ప్రాబ్లం, నాకు అలవాటే అంటూ లోపలికి తీసుకుపోయాడు ఆదిత్య. స్నేహ కూడా లోపలికి వెళ్ళబోతుంటే స్వీటీ అని పిలిచిన సూర్య పిలుపుకి ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగింది. ఆ క్షణమే అర్థమైంది సూర్యకి తను సారికే అన్న విషయం. సంతోషంగా దగ్గరికి రాబోతూ ఆదిత్య రావడం చూసి ఆగిపోయాడు. ఆదిత్య రాకతో ఇద్దరూ చెరోవైపు చూస్తూ నిలబడ్డారు. సారీ సూర్య, నీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాడు, ఏమీ అనుకోకు. పర్లేదు సార్, వెళ్ళొస్తాను అని చెప్పి స్నేహని చూస్తేనే కారులో కూర్చున్నాడు. అతనికి బాయ్ చెప్పి స్నేహం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఆదిత్య. కానీ తను వెళ్ళేప్పుడు సూర్య వైపు చూస్తూ కళ్ళల్లోనే ఆపేసిన కన్నీరు సూర్యకంటిని దాటిపోలేదు. కానీ ఎదురుపడలేని పరిస్థితిలో ఉన్నాడని అర్థమై మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరాసరి ఇంటికి చేరి కార్ దిగి లోపలికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో అందరూ నిద్రపోయారు. విఠల్, శివ గెస్ట్ హౌస్లోనే ఉండిపోయారు. గదిలోకి వస్తూనే బెడ్ మీద నిద్రపోతున్న తారని చూసి తన పక్కకి చేరుతూనే గుండెల మీద వాలాడు. దాంతో మెలకు వచ్చిన తార కంగారుగా పైకి లేవబోతూ అది వీలు కాకపోవడంతో సూర్య వైపు తిరిగింది. ఏంటిది, నీకు నచ్చినప్పుడు వచ్చి మీద పడ్డమేనా? నా ఇష్టంతో పనిలేదా? సూర్య పలకకపోయేసరికి అనుమానంగా తలదించి అతని వైపు చూసింది. సూర్య కళ్ళల్లో కన్నీళ్లు కనిపించేసరికి కంగారుగా అతని మొహాన్ని పట్టుకుంది. ఏమైంది సూర్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నన్ను కాసేపు ఇలానే ఉండనివ్వు అంటూ సూర్య తనని హత్తుకొని కళ్ళు మూసుకునేసరికి తారా కూడా ఇక రెట్టించకుండా అతని తల నిమురుతూ గుండెలకి హత్తుకుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.